శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానంద కందళం వందారు జన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేతు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన గారు శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా భాగవతాన్ని ప్రారంభిస్తూ తరువాత తాను ఏ దృష్టితో భాగవతాన్ని ఆంధ్రీకరించటానికి పూనుకున్నాడో, అందుకు శ్రీరామచంద్రుని యొక్క ప్రేరణ ఏ విధంగా తనకి లభించిందో ఆ విషయాల్ని చెప్పి దానిని ఇతరులకు అంకితం ఇవ్వను, శ్రీరామచంద్రుడికే అంకితం ఇస్తాను అనే చెప్పి ఒక నియమం చేసుకుని భాగవత ఆంధ్రీకరణకి తన యొక్క ఆ అర్హత ఏమిటో స్పష్టంగా నిరూపించుకుని పాఠకులందరి యొక్క ప్రశంసల్ని పొందిన విధానాన్ని మనం చూశాం. ఇప్పుడు ఆయన ఆ వ్యాస భగవానుడి చేత భాగవత ప్రారంభంలో చెప్పబడిన 3 శ్లోకాలని అనువదించటానికి ప్రారంభిస్తున్నాడు. అక్కడ వ్యాస భగవానుడు అనుగ్రహించిన ఆ 3 శ్లోకాలు నిర్దేశకమైన శ్లోకాలని మనం సవివరంగా ఆ విషయాలు అందులో ఆ 3 శ్లోకాల్లో ఉన్న విషయాలు మనం సోపబద్ధికంగా తెలుసుకున్నాం. నిజం ఆలోచిస్తే ఆ 3 శ్లోకాలే శ్రీమద్ భాగవతం మొత్తాన్ని నడిపించటానికి కరదీపికలాగా ఆయన అక్కడ వాటిని చెప్పాడు. అవి ఆ విధంగా ఉపయోగపడుతున్నాయి. అంటే దాని అర్థం మనం భాగవతాన్ని అర్థం చేసుకునేటప్పుడు భాగవతం యొక్క ఫలితాన్ని మనం పొందాలి అని ఆకాంక్షిస్తున్నప్పుడు మనకి ఎప్పుడూ మనస్సులో ఆ 3 శ్లోకాల్లో చెప్పబడినటువంటి ఆ దిశా నిర్దేశపూర్వకమైన విధి విధానాలే మనస్సులో ఉండాలి. వాటి ప్రకారం మనం అధ్యయనం చేస్తాం. అలా చేసినప్పుడే మనకి ఆ ఫలితం లభిస్తుంది. అందులో మొట్టమొదటి నిర్దేశం ఏమిటి అంటే సత్యం పరం ధీమహి. ఇది మొదటి నిర్దేశం. స్పష్టంగా వ్యాస భగవానుడు చెప్పాడు ఆ మాట. రెండవది కైతవం ఉండకూడదు, మాత్సర్యం ఉండకూడదు, అప్పుడే నీకు ధర్మం ప్రతిభాసిస్తుంది. మూడవది ఇది అమృతం, దీన్ని తేలిక ఎందుకు పనికిరాంది అనుకునేవు ఆలయం. చివరి దాకా నువ్వు ఇందులో ఉన్నటువంటి ఈ భాగవతంలో చెప్పబడిన భక్తిరస మాధుర్యాన్ని గాని, అద్వైత విజ్ఞానాన్ని గాని, జ్ఞాన మార్గాన్ని గాని నీ స్థాయిని బట్టి ముందు బాగా భక్తిని అధ్యయనం చేసుకో. తర్వాత క్రమక్రమంగా ఆ భక్తి మార్గాన్ని జ్ఞాన మార్గంలోకి మళ్లించుకో అని స్పష్టంగా చెప్తున్నాడు. మనం కేవలం భక్తి మార్గంతో ఆగిపోవటమే కాదు, అంతవరకే ఆగిపోతే ఏమవుతుంది, మనం సందేశాన్ని సంపూర్ణంగా గ్రహించినట్లు అవ్వదు. అందుకని యథాశక్తిగా మన జ్ఞాన విషయాలను కూడా భాగవతంలో నుంచి
అనుసంధానం చేసి గ్రహించుకుందాము, ఆ విధంగా ముందుకు వెళదాము అని మనం ఒక ఆలోచన చేశాం. సరిగ్గా పోతన గారు కూడా ఇదే విధమైనటువంటి ఆలోచన విధానంతో ఆ 3 శ్లోకాల్ని మొట్టమొదట ఆంధ్రీకరించాడు. ఆ ఆంధ్రీకరించడంలోనే పోతన గారి యొక్క ఆ చిత్తశుద్ధి, అర్హత, ఆయన వలననే ఈ మహత్కార్యం జగద్ధితం ఆయన వలననే జరగాలి అనేటటువంటి ఒక విషయం మనకి ఆయన తప్ప మరొకడు అర్హుడు లేడు, బమ్మెర పోతరామాత్యుడు తప్ప. కాబట్టి మనం అటు వ్యాస భగవాను అవసరం వచ్చినప్పుడు బమ్మెర పోతనామాత్యుణ్ణి, ఒక్కొక్క చోట బమ్మెర పోతనామాత్యుణ్ణే ప్రధానంగాను, మరి వ్యాస భగవాను కూడా సమన్వయం చేసుకుంటూ ఈ భాగవత అధ్యయనం చేద్దాము అనే ఒక నిర్ణయానికి మనం వచ్చాం గతంలో. ఇప్పుడు పోతన గారు జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా దామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి అనే ఈ ఆదిమ శ్లోకాన్ని ఇక్కడ బమ్మెర పోతనామాత్యుడు అత్యద్భుతంగా తెనిగించాడు. ఇది కేవలం అందులో ఉన్న శ్లోకాన్ని తెలుగులోకి ఛందోబద్ధంగా రాయటమే కాదు, వ్యాఖ్యానం కూడా. ఆ శ్లోకం మనకు అర్థం కావాలంటే ఈ పద్యం చదువుకుంటే ఆ శ్లోకం అర్థమైపోతుంది. అప్పుడు మనం ఇద్దరు మహానుభావుల్ని సంభావించినట్లు అవుతుంది. మన ప్రయోజనం మనకి నెరవేరడానికి ఈ ఇద్దరే మనకి ముఖ్య ఆలంబనం, వీళ్ళే మనకి ఆదర్శపాత్రులు. పోతనామాత్యుడు ఏమంటున్నాడు? విశ్వ జన్మ స్థితి విలయంబులు ఎవ్వని వలన ఏర్పడు అనువర్తనమున వ్యావర్తనమునను జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చ. అనువర్తనం వలన వ్యావర్తనం వలన ఈ కనిపించే జగత్తు యొక్క, ఈ విశ్వం యొక్క జన్మ స్థితి లయములు ఏర్పడు. ఎవ్వని వలన ఏర్పడు. ఆ ఎవ్వని వలన, ఆ ఎవ్వడు అనేదే కారణం. ఈ కనిపించేదంతా కార్యం. ఎప్పుడు వేదాంతం ఏం చెప్పిందంటే కారణమే సత్యం, కార్యం అసత్యం. ఎందుకని? కారణం లేదే కార్యం లేదు కాబట్టి. ఇది వేదాంత దృక్పథం. లౌకిక దృక్పథం ఇలా ఉండదు, అది మనకు అనవసరం. మనం భాగవతం అధ్యయనం చేస్తున్నంత కాలం మన దృక్పథంలో మార్పు రాందే భాగవత హృదయం మనకు అర్థం కాదు. కాబట్టి ఎవని వలన అయితే ఈ విశ్వజన్మ స్థితి లయములు జరుగుతున్నాయో, ఎలాగా? అనువర్తనమున వ్యావర్తనమున. అనువర్తనమున అంటే అది ఉంటేనే ఇది ఉంటుంది, కారణం ఉంటేనే కార్యం ఉంటుంది. బంగారం ఉంటేనే ఆభరణాదులు ఉంటాయి, మృత్తు ఉంటేనే ఘటాదులు ఉంటాయి. అలాగా వ్యావర్తనమున అది లేకపోతే ఇది లేదు. దీనికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. చక్కగా అంధీకరించి చెప్పారు పోతన గారు. తర్వాత కార్యములందు అభిజ్ఞుడై, ఆయనకి ఏది కార్యమో ఏది అకార్యమో ఆ విషయం అంతా తెలుసును. అందులో ఆయన అభిజ్ఞుడై, అభిజ్ఞ కార్యేషు అభిజ్ఞ, కార్యములందు అభిజ్ఞుడై స్వరాట్ తాన రాజగుచు చిత్తమున చేసి వేదంబులజునకు విదితముల్ గావించెనవ్వడు. తాను రాజు, స్వరాట్. ఇంకా తనకి కారణం అంటూ ఎవరూ లేరు. కారణం ఆయనే. ఈ సమస్తానికి కారణం ఆయనే, తనకి కారణం ఆయనే. కాబట్టి అక్కడ ఆ పరమాత్మ విషయంలో కారణం అనేదే లేదు. చిత్తమున చేసి వేదంబులజునకు విదితముల్ గావించే. దృక్పథం భేదం అని మనం అనుకుంటున్నాం. పరమాత్మని గురించి చెప్పేటప్పుడు
మన మాటలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి. దాన్ని పరమాత్మని వివరించి చెప్పేటప్పుడు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి. ఈ రెండింటికి చాలా భేదం ఉంది. పరమాత్మని చెప్పేటప్పుడు ఈ లోకంలో ఉండే మాటలు పనికి రావు, ఇవి చెప్పలేవు. అది తెలుసుకుంటే పరమాత్మ తత్వం తెలుస్తుంది. ఆ పరమాత్మ ఈ సృష్టిని చేశాడు అన్నప్పుడు ఇది తాత్కాలికంగా నిజం అనుకుని ఇది నిజమా కాదా అని పరీక్షించి, అబ్బే నేను పొరపాటున ఇది తాత్కాలికంగా నిజం అని అనుకున్నాను కానీ ఇది నిజం కాదనే నిర్ణయానికి రావడానికి ఇందులో ఉన్నటువంటి భావాలు మాటలు ఇవే మనకి తప్ప వేరే గత్యంతరం లేదు. ఎందుకని మనం ఎప్పుడు ద్వైతంలో పుట్టాం, ద్వైతంలో పెరుగుతున్నాం, ద్వైతంలో పోతాం, ఇంకేముంది మళ్ళీ ద్వైతమే. అలా అనుకోకూడదు. ఎవరో మెడబట్టి తోస్తే వచ్చి పడ్డాం ఈ దీంట్లో. ద్వైతంలో పుట్టాం, ద్వైతంలో పెరుగుతున్నాం. కానీ ద్వైతంలో పెరుగుతున్నాం అనే మాటకు అర్థం ఏమిటి? ఇది ద్వైతం అని తెలిసి దాన్ని ద్వైత దృష్టితో చూస్తున్నాం. ఇది పైమెట్టు. ఇది ద్వైతమో అద్వైతమో ఏదో నాకు తెలియదు, నేను పుట్టాను పెరుగుతున్నాను అనుకోవటం ద్వైత లక్షణం. అంటే ద్వైతం అంటే ఏమిటో తెలియకపోవటమే ద్వైత లక్షణం. ఆ ద్వైత లక్షణాన్ని తెలుసుకుని దాన్ని దూరం నుంచి సాక్షి మాత్రంగా గమనిస్తూ ఉండటం అద్వైత లక్షణం. ఇది అద్భుతమైన విషయం. ఇది మనం గ్రహిస్తే మనకి భాగవత దృక్పథం అర్థం అవుతుంది. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఈ విశ్వం యొక్క జన్మస్థితి లయాల్ని చేసి పెట్టాడని చెప్పారుగా. మరి అది ఎవరికి అర్థమవుతుంది? ఆయన హృదయం. ఆయనతో సమాన స్థాయి ఉన్నవాడు ఎవడైనా ఇంకొకటి ఉంటే ఆ వాళ్ళకి అర్థమవుతుంది. అంతా కూడా ఆయన నుంచి వచ్చింది ఆయన్ని మించగలదా? మించలేదు. అసలు ఇది అబద్ధమే ఆయన్ని మించుతుంది అనుకుంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు. మరి ఎలా ఆయన హృదయం తెలుస్తుంది? ఆయనే చెప్పాలి. ఒక చోట ఒక నిధిని పెట్టినవాడు తాను ఫలానా చోట పెట్టాను అని చెప్పకపోతే ఆ నిధిని ఆయన ఎక్కడ దాచాడో ఎలా తెలుస్తుంది? తాను ఈ విశ్వజన్మ స్థితి లయములు నిజముగా చేశాడా లేదా? నిజంగా చేస్తే ఎందుకు చేశాడు? చేయలేదంటానికి ఉదాహరణ ఏమిటి? దృష్టాంతం ఏమిటి? చేశాడు అన్నదానికి సరే చేశాడు, బాగానే ఉంది. అది మాకు ఎలా తెలుస్తుంది అంటే ఇవన్నీ తెలుసుకోవటం కోసం ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద ప్రసిద్ధమైనటువంటి ఒక యంత్రము ఏదో ఒకటి ఉంటుంది అనుకోండి. ఆ యంత్రం తయారు చేస్తారు. ఆ యంత్రం తయారు చేసినటువంటి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? అమ్ముతారు. అమ్మేటప్పుడు ఏం చేస్తారు? దాంట్లో ఎలా ఉపయోగించాలి, దాంట్లో ఏ భాగాలు ఉన్నాయి, వాటి యొక్క ఇది ఎలాగా అని దాన్ని మాన్యువల్ అంటారు కదా. ఆ మాన్యువల్ తయారు చేసి ఆ యంత్రంతో పాటు ఇవ్వాలి. ఇవ్వకపోతే దాన్ని ఎలా ఉపయోగించాలో కొనుక్కున్న వాళ్ళకి తెలియదు. పరమాత్మ కూడా ఆయన ఏం చేశాడు? అలాంటి ఒక వివరాలన్నింటినీ తెలియజెప్పే ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. అందులో రాసేసి అన్ని తాను చెప్పకపోతే వీళ్ళు గ్రహించలేరు, దీని ద్వారా కూడా గ్రహించలేరేమో, దీన్ని కూడా పక్కదారి పట్టించే వాళ్ళు కూడా ఉండొచ్చునని ఆయనకు అనుమానం ఉంది లోపల. సరే ఏం చేద్దాంలే అని ఇచ్చాడు. అదే వేదం. అంటే అర్థం ఏమిటన్నమాట? ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి. మధ్యలో పరమాత్మ ఉన్నాడు, ఇక్కడ సృష్టి ఉంది, ఇక్కడ వేదం ఉంది. మళ్ళీ గమనిద్దాం. ఇక్కడ సృష్టి ఉంది అంటే జగత్తు ఉంది, అంటే భూమి ఉంది, మనం ఉన్నాం, జీవుడు ఉన్నాడు. ఇక్కడ వేదం ఉంది. ఈ రెండింటికి మధ్యలో పరమాత్మ ఉన్నాడు. మనము సూటిగా పరమాత్మని ఇక్కడున్నాం. మనం సూటిగా పరమాత్మను తెలుసుకోలేము. పరమాత్మను సూటిగా చెప్పేది వేదం. మనమా సూటిగా తెలుసుకోలేము. కొద్దిమంది మహానుభావులు తెలుసుకుంటారు. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ వేదాన్ని ఆశ్రయిస్తే ఈ వేదం మనని పరమాత్మ దగ్గరికి తీసుకెడుతుంది. ఇది అద్భుతమైన విషయం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? వేదాన్ని ఆశ్రయించాలి. మనకు వేదాన్ని ఆశ్రయించే విధానం కూడా లేదు. ఎలా తెలుస్తుంది? ఎవరో మహానుభావులు చెప్పకపోతే. అందుకని వ్యాస మహర్షి వచ్చి
ఈ శ్రీమద్ భాగవతాన్ని, అష్టాదశ పురాణాన్ని, ఆయన వేదవ్యాసుడు, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. చరివిత చరవణం. మళ్ళీ మనం తెలిసిన వాటిని చెప్పుకోవక్కర్లేదు. మనం ఎంతసేపు మన మనస్సులో వచ్చినటువంటి ఆలోచనల్ని అవి సజ్జన సమ్మతమైన ఆలోచనల్నే బయట పెడతాను తప్ప వేరేగా ఉండదు. ఇది ప్రతిజ్ఞ. ఆయన ఏం చేశాడు ఇప్పుడు? వేదవ్యాస మహర్షి శ్రీమద్ భాగవతాన్ని తీసుకొస్తున్నాడు. ఎందుకయ్యా? ఆ వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఎందుకు తీసుకొచ్చాడు అంటే, వేదవేద్యుడు ఈ వేదం ఏం చెప్పింది? ఒక మహాపురుషుడు ఉన్నాడు అని చెప్పిందిట. ఆ చెప్పిన దాన్ని కథగా చెప్పి తీసుకొచ్చి ఈయన రామాయణం రాశాడు. మరి ఈ వేదవ్యాసుడు ఏం చేయాలి? ఈ వేదమే ఆ వేదవేత్త అయిన వేదవేద్యుడైన మహాపురుషుడిని ఇంకో పేరుతో చెప్పింది. ఈ పేరేమిటి? ఇక్కడ శ్రీకృష్ణుడు. ఇంతకు ముందు మొట్టమొదటి చెప్పిన పేరేమిటి? శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని చెప్పటానికి వాల్మీకి శ్రీమద్ రామాయణం రాస్తే, ఈ శ్రీకృష్ణుడిని చెప్పడానికి ఈ వ్యాస మహర్షి శ్రీమద్ భాగవతాన్ని రాశాడు. ఎందుకు రాశాడు అంటే, బాబు నేను శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తానో వినండి, ఏం చెప్తాను, ఏం చెప్పానో తెలుసుకోండి, దాన్ని ఉపయోగించుకుని మీరు ఏం సాధించుకోవాలో అది సాధించుకోండి. ఆ సాధించుకోవడం అన్నది మీ యొక్క ప్రాప్తిని బట్టి, యోగ్యతను బట్టి, మీ ప్రారంధాన్ని బట్టి ఉంటుంది. నిరాశ పడకండి అని చెప్పాడు కదా ఆయన. ఎంత దృష్టిలో పెట్టుకుని పోతన గారు మనకి ఇప్పుడు ఈ వేదానికి, ఈ వ్యాస భాగవతానికి, వ్యాసకృత భాగవతానికి మధ్యలో పోతన గారు ఈయన మనకు వ్యాఖ్యాత కూడా. ఎంత చక్కగా వ్యాఖ్యానిస్తాడంటే, వేదంబులజునకు విదితముల్గా వించెనెవ్వడు. వేదాలు సృష్టికర్త అని ఓ పోస్ట్ క్రియేట్ చేసి ఒకరిని పెట్టాడండి అక్కడ. ఆయనే బ్రహ్మ. ఆయన ఏమీ చేయడు, అలా కూర్చుంటాడు అంతే పరమాత్మ. పనులన్నీ ఇప్పుడు ఒక మహారాజు, సార్వభౌముడు, చక్రవర్తి ఉన్నాడు ఒక ఆయన. ఆయన అన్ని పనులు ఆయన చేస్తాడా? ఆయన అలా కూర్చుంటాడు, అందరిని నియమిస్తాడు. వాళ్ళ పనులు చేస్తున్నారో లేదో ఈయన అలా కడకంటి చూపుతో పరీక్షిస్తూ ఉంటాడు. ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే కనిపెడతాడు, దాన్ని సరి చేస్తాడు, సరి చేయటానికి వీలైతే, లేదంటే శిక్షిస్తాడు. ఇదిగో ఈ ఇద్దరు అందుకే వచ్చారు. ఈ ఇద్దరు కూడా పరమాత్మ యొక్క ప్రతినిధులే. ఇంకా ఇంతెందుకు, పరమాత్మ ప్రతినిధులే. ఆయన శ్రీరామచంద్రుడు వచ్చాడు, ఏం నిర్వహించాడు? మనం రామాయణంలో ఆ రామాయణ మార్గం ఏమిటో మనం తెలుసుకున్నాం. మన మనస్సులో రామాయణం ఉన్నది. మరి ప్రేక్షకులు ఎవరైనా కావాలంటే దాంట్లో యూట్యూబ్లో మద్దూరి రామమోహన రావు అని గనక మీరు టైప్ చేసి సెర్చ్లోకి వెళితే శ్రీమద్ రామాయణం బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు మొత్తం నేను నా పరిమిత జ్ఞానానికి లోబడి చెప్పినటువంటి ఎపిసోడ్లన్నీ వస్తాయి, వినవచ్చు. అలాగే ఇప్పుడు భాగవతం మనం చెప్పుకుంటున్నాం. మధ్యలో మనకి ఆ పోతనామాచ్యుడు, ఈయన మహానుభావుడు. పోతన గారిని ఆధునికులు చాలా మంది లెక్క చేయలేదు, అసలు ఉదాహరణల్లో కూడా చెప్పలేదు. బాల ప్రౌఢవ్యాకరణాలు 2 ఉంటాయి. ఆ ప్రౌఢవ్యాకర్త ఈ భాగవతంలో ఉదాహరణలు ఇవ్వలేదు ఆయన. ఈయన అప్రామాణికం అని చూసి, సరే ఎవరి దృష్టి వాళ్ళది, దానికి మనం ఏం చేస్తాం. కానీ నా దృష్టిలో మాత్రం పోతన గారు తెలుగులో పుణ్యంపు పేటి. ఎవరన్నారు ఈ మాట? కవి సమ్రాట్ సత్యనారాయణ గారు అన్నాడు. ఎంతో తెలుగు వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యం అంతా ఒక పెట్టెలో పెడితే ఆ పెట్టే పోతన గారట. మరి మనం చేసుకున్న పుణ్యాన్ని మనం సంభావించుకోకపోతే ఇంకా మనకి నిష్కృతి ఎలా ఉంటుంది? అదే చెప్పారు. విదితముల్గా వించెనవ్వడు బుధులు మోహింతురెవ్వనికి. పండితులు కూడా మోహంలో పడిపోతున్నారండి. అదే చెప్పాడు కదా అక్కడ ఏం చెప్పారు అంటే, ముహ్యంతి యత్ సూరయ. సూరి అంటే పండితుడు, సూరయ పండితులే. అనేక శాస్త్రాల్లో పండితులే, వేదాంగ వేత్తలం అనుకునే వాళ్ళే ముఖ్యంతి. మోహంలో, అజ్ఞానంలో పడిపోతున్నారు.
మొట్టమొదటి నుంచి మనం ఒకటే చెప్పుకుంటున్నాం, దృష్టిలో భేదం రాకపోతే రామాయణ భాగవతాలు అర్థం కావు. ఆ దృష్టిలో ఉండేటటువంటి మార్పు, దృష్టిలో ఆ భేదం సామాన్యులకి ఎవరు చెప్పాలి? పెద్దలు చెప్పాలి ఇలా ప్రవచనాల్లో. సరే, ఆ భేదం ఇప్పుడు పోతన గారి వలన, అక్కడ వ్యాస భగవానుడి వలన మనకి కలిగిందని చెప్పుకున్నాం. బుధులు మోహింతురెవ్వనికి ఇప్పుడు విశ్వ జన్మ స్థితి లయములు కల్పించాడు. వాటిని చెప్పటానికి వేదాల్ని ఇచ్చాడు. ఆయన అనువర్తనం యావర్తనం వలన ఆ పరమాత్మ తత్వం ఉంటేనే ఈ సృష్టి ఉన్నది, ఆయన లేకపోతే లేదు. ఇవే విషయాలు తెలుసుకోవాల్సినవి. వీటిల్లోనే తెలుసుకోలేక బోల్తా పడుతున్నారు మహా శాస్త్రవేత్తలు, పండితులు ఎందరైనా సరే. అందుకనే దృష్టి భేదం లేకపోతే యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం యస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ఉపనిషత్తులో శిష్యుడు ఆ గురువుగారిని అడిగి, గురువుగారు ఏది తెలిస్తే అంతా తెలిసినట్లయితుందో అది చెప్పండి అని అడిగాడు ఆయన. దానికి ఇక్కడ మనం ఏం వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం? దృష్టిలో మార్పు అనేది ఉంటేనే ఇవన్నీ మీకు అర్థమవుతాయి, లేకపోతే ఇవన్నీ తీర్థానికి తీర్థమే, ప్రసాదానికి ప్రసాదమే, దేనికి అదే. దానివల్ల ఏమి ప్రయోజనం ఉంటుందో ఉండదో అది వేరే. ఉండదని మనం అనకూడదు. మనం మన యొక్క ఈ భాగవత సందేశ గ్రహణం అనేటటువంటి విషయంలో ఎక్కడా హద్దు మీరి ఏ విషయాన్ని అనవసరంగా మనం ప్రస్తావించం. మన పరిమితులకు లోబడి మనం చెప్పుకోదలుచుకున్న విషయాన్ని మనం చెప్పుకుంటాం, అంతవరకే. అంటే దీంట్లో ఒక విశేషం ఉంది. ఏమిటి అంటే, సహజంగా మానవుడికి కొంచెం తెలిసేసరికి ఎదటి వాడికి ఏం తెలియదు అని అనాలని అనిపిస్తుంది. అదే మోహింతురెవ్వనికి, ఇదే మోహం యొక్క అజ్ఞానం కారణం. మహాపండితులు కావచ్చు, ఎదటివాడికి ఎప్పుడైతే తెలియదు అనిపించిందో ఎదటివాడికి ఉత్సరకేద్దాం అనిపిస్తూ ఉంటుంది. మనకి అటువంటి ఆలోచనలు లేవు. మనం బాగా కాచబడి పొంగి శాంతించినటువంటి క్షీరము వలె ఉన్న స్థితిలో భాగవతాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. మనకి ఈ ఈర్ష్య, ద్వేష, అసూయాదులు, మాత్సర్యాదులు వీటితో పని లేదు. ఇవి మనలో లేవు. లేవా అంటే లేవని పూర్తిగా చెప్పలేము. చెప్తే లేవు అయితే అసలు ఈ స్థితి మాట్లాడటం, వినటం ఇది ఉండదు. ఉన్నాయి కానీ పరిమితికి లోబడే ఉన్నాయి. ఈ విషయం ఘంటాపథంగా చెప్పగలం. కాబట్టి మనం పక్కదారిలోకి వెళ్ళాం. ఏమి బుధులు మోగింతురవ్వనికి ఎండమావుల నీట కాచాదులన్ అన్యోన్య బుద్ధిదా నడరునట్లు తేజోవారి మృదాం యథా వినిమయో. ఈ తేజస్సు వారి మృత్తు అంటే తేజోవర్ణములు అని అన్నది ఉపనిషత్తు. తేజస్సు అప్పు అన్నం అంటే తేజస్సు సూర్యచంద్రాదులు, తర్వాత నీరు, భూమి. భూమి నీటి నుంచి పుట్టింది, నీరు సూర్యుడి నుంచి, తేజస్సు నుంచి పుట్టింది, తేజస్సు వాయువు నుంచి పుట్టింది, వాయువు ఆకాశం నుంచి పుట్టింది, ఆకాశం పరమాత్మ నుంచి పుట్టింది. వీటన్ని ఈ గొలుసుకంతటికి పరమాత్మే మూలం. పరమాత్మ లేకపోతే ఆకాశం లేదు, ఆకాశం లేకపోతే ఆకాశం పరమాత్మే. పరమాత్మ ఆకాశం అయింది అంటే అర్థం ఆకాశం పరమాత్మనే. అదే ఆకాశం మళ్ళీ తేజస్సు అయిందే అంటే పరమాత్మ ఆకాశం రెండు తేజస్సు అనే. అదే తేజస్సు మళ్ళీ ఇక్కడ నీరు అయిందంటే పైనుంచి ఆ అంశం వస్తున్నదనే. ఆ నీరే ఇక్కడ భూమి అయింది అంటే అదే. ఇక్కడ ఇంకొక పురాణ సంబంధమైన విశేషం చెప్పుకోవాలి నాకు తోస్తున్నది. ఎందుకు ఇదంతా చేశాడు ఆయన అంటే, నేను స్వయంగా స్వకపోల కల్పితంగా చెప్తున్న మాట. ఎందుకు చేశాడు అంటే, ఆయనకి
మానవుడంటే ఇష్టం. అందుకనే మానవ అవతారం, కృష్ణావతారం, రామావతారం. కృష్ణుడు మానవుడే, మానవుడే కానీ మానవుడిగా అవతరించాడు కానీ ఆయన దైవత్వ లీలడు, దైవలీలడు ప్రదర్శించాడు. ఈయన అదేం లేదు. మరి మానవుడంటే పరమాత్మకి ఇష్టం. ఎందుకని? మనకి తెలిసినంత వరకు ఈ భూమి మీద తప్ప ప్రాణికోటి మరెక్కడా లేదు. కాబట్టి ఈ భూమిని ఆయన చాలా, ఇప్పుడు ఒక బాగా డబ్బులున్న ఒక పెద్ద మనిషి ఏం చేస్తాడు? బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుని ఆ ఇంటి చుట్టూ ఒక ఉద్యానవనం ఏర్పరచుకుని అందులో సాయంత్రం పూట ఉదయం పూట విహరిస్తూ ఉంటాడా లేదా? అలాగే ఆ పెద్ద మనిషి ఏం చేశాడు? ఈ భూమిని కల్పించుకున్నాడు. ఇదంతా మనకి ఉపనిషత్. యస్మిన్ను భగవో విజ్ఞాతే, ఆ బలంతోటే చెప్తున్న మాట ఇది. ఆయన ఏం చేశాడు అంటే భూమిని తనకిష్టమైనటువంటి నివాసయోగ్యమైన ప్రదేశంగా తయారు చేయాలి అంటే ఎంత మొదటి నుంచి ప్లాన్ వేసుకు, అభిజ్ఞ, అది సర్వజ్ఞుడు. ఆ సర్వజ్ఞత్వం అక్కడి నుంచి తెలుస్తున్నది. ఇప్పుడు ఏం చేశాడు? తర్వాత ఉపనిషత్తు చెప్తుంది సృష్టి జరగాలి అంటే రెండు స్త్రీ పురుష తత్వాలు ఉండాలి అని. అందుకని ఈ భూమిని స్త్రీతత్వంగా ఆయన భావించి దీని అంతటిలోనూ ఉన్నటువంటి ఒకానొక శోభ, ఆ శోభనే లక్ష్మీదేవి అని పురాణాలు చెప్తున్నాయి. ఆ లక్ష్మీదేవిని ఎప్పుడూ తన వక్షస్థలం మీదనే పెట్టుకున్నాడు. ఇదంతా మనం పురాణాల్లోకి వెళ్ళినప్పుడు తెలుసుకోవచ్చును. సరే, ఈ తేజోబన్నములు ఇవి ఆయన నుంచే వచ్చినాయి, ఆయనలోనే ఉన్నట్టు కనిపిస్తున్నాయి, నిజంగా లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సూర్యుని తేజస్సు వలన ఎక్కడో రోడ్డు మీద పెడుతుంటే దూరంగా నీళ్లు ఉన్నట్లు కనిపిస్తాయి. అలాగే ఈ గాజు ముక్క దూరంగా కనిపిస్తే రత్నం లాగానో మాణిక్యం లాగానో కనిపిస్తుంది. అలాగే మృగతృష్ణలో నీరు, కాచాదులు ఇవన్నీ భ్రమగా కనిపిస్తూ ఉంటాయి, లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తాయి. అలాగే ఈ తేజోబన్నాలు నిజంగా లేవు కానీ పరమాత్మలోనే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మనం అంటగడుతున్నాం ఆయనకి. ఆయనే సృష్టి చేశాడు, ఆయన సృష్టి చేశాడని నీతో చెప్పాడా? చెప్పాడు కదండి, వేదాలను ఇచ్చారని మీరే కదా ఇందాక చెప్పారు. వేదాల్లో నేను చేయలేదని చెప్పాడు ఆయన. ఒకచోట చేశాడని చెప్పాడు, ఒకచోట నేను చేయలేదు. ఎలా తెలుస్తుందండి? మీకు దృష్టిలో భేదం వస్తేనే, దృష్టిలో ఆ పరిణతి వస్తేనే చేశాడు చెయ్యలేదు అనే దాని మధ్యలో ఉండే సంబంధం అర్థం అవుతుంది తప్ప, లేకపోతే సామాన్యంగా ఇది మన ఆకలింపుకి రాదు. ఇందులో ఏమాత్రం అనుమానం అవసరం లేదు. త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగిదోచున్. ఈ త్రిగుణ సృష్టి కూడా, సత్వరజస్తమస్సులనే త్రిగుణాల సృష్టి కూడా ఎందు దీపించి ఎవరిలో ప్రకాశిస్తూ సత్యము భంగిదోచున్. ఇది పోతన గారు చేసిన వ్యాఖ్య. సత్యంలాగా కనిపిస్తోంది నీకు, అది సత్యం కాదు. మనం విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, ఒక దర్పణం తీసుకున్నాం, ఆ దర్పణంలో మన ముఖం కనిపిస్తోంది. ఇప్పుడు ద్వైత దృష్టితో అడుగుదాం, ఏది సత్యం? ముఖం, బింబం, ప్రతిబింబం. అద్దంలో కనపడే ప్రతిబింబం యథార్థమా కాదని అందరికీ తెలుసు కదా. బింబం లేదే ప్రతిబింబం రాదు కదా. ప్రతిబింబానికి ఆధారం బింబమే, అసత్యానికి ఆధారం సత్యమే. దీని అంతటికీ ఉన్నదాన్ని కనిపిస్తుంటే కారణం ఆ పరమాత్మే, మొహమాటం లేదు. ఆయన్ని మనం ఒక మాట అనేయచ్చు. అప్పుడు ఆయన ఏమంటాడు? ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు. ఊరుకుని ఓహో ఇతడికి నా మీద ఇవన్నీ ఆరోపిస్తున్నాడు, కొంతకాలం పోతే ఆలోచనలో పరిణతి గనక వస్తే అప్పుడు అసలు విషయం అర్థమవుతుందిలే అని ఆయన మొదలకుండా ఊరుకుంటాడు. ఇదంతా మన భావన. భాగవతంలో ఇలాంటి ఆలోచనలే గొలుసుకట్టులాగా వస్తాయి. అవి మనకు అలాంటి ఆలోచనలు, గొలుసుకట్టు ఆలోచనలు ఆనందాన్ని కలిగిస్తాయి. సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడు ఎవ్వడు. అయితే ఇగో ఇక్కడే చెప్తున్నాడు, తన యొక్క ప్రభావం చేత
ఆ మాయని కుహకము అంటే మాయను నిరస్తం చేస్తున్నాడు ఆయన. పైనేమో విశ్వజన్మస్తు సృష్టిలు జన్మస్థితి లయములు ఎవని ఎందు జరుగుతున్నాయని శ్లోకం పద్యం మొదట్లో చెప్పి ఇక్కడ సదా నిరస్త కుహకుడు అంటున్నాడు. ఇందాక నుంచి చెప్పుకున్నది ఇదే విషయాన్ని గురించి మనం. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. దీంట్లో వేదాంతం ఏం చెప్పిందంటే అధ్యారోపం అపవాదము అని. ఉపనిషత్తులు యథాతథంగా దించేశాడు వ్యాస భగవానుడు భాగవతంలో. ఉపనిషత్తులే కాదు, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మని చెప్పాడా. ఈ కృష్ణ పరమాత్మ శ్రీ మహాభారతంలో పాండవ కౌరవ యుద్ధ మధ్యంలో లోకానికి ఉపకారం కలిగించేటటువంటి భగవద్గీతను 4 ముక్కల్లో అర్జునుడికి ఉపదేశించాడా లేదా? దాన్ని విని 700 శ్లోకాల్లో వ్యాస భగవానుడు అక్కడ చెప్పాడా లేదా? మరి ఇప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడ ఒక మాట, ఇక్కడ ఆ భారతంలో గీతా ఉపదేశంలో ఆయన మాట, భాగవతంలో ఆయన చేత, అదంతా ఆయన నడవడంతో ఇక్కడ కనిపిస్తుంది, ఆయన మాట అక్కడ కనిపిస్తుంది. రెండింటికి పొందిక ఉండాలి కదా. పొందిక ఉన్నప్పుడే ఆయన పరమాత్మ, లేకపోతే అజ్ఞానంతో కూడుకుని ఉన్న మానవుడనే అంటాం. కాదు, అలా అనకూడదు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటనమాట ఇక్కడ తెలుసుకోవలసింది, స్వప్రభా నిరస్త కుహకుడు ముందు అలా చెప్పాడు, ఇక్కడ ఇలా చెప్తున్నాడు. ఈ రెండింటి మధ్యలో ఉండే భేదం అర్థం చేసుకోకపోతే ఇంకా భాగవత అధ్యయన ఫలితం ఏమిటి? నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాను. విశ్వజన్మ స్థితి లయాలని గురించి పద్యం మొదట్లో చెప్పి, జన్మాద్యస్య సహా అని చెప్పి మొదట్లో వ్యాస భగవానుడు నిరస్త కుహకం సత్యం పరం ధీమహి, మాయని నిరస్తం చేశాడు అంటున్నాడే. ఏది మాయ? ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? బాబు, నువ్వు సృష్టి జరిగిందని అనుకుంటున్నావు కదా, ఇదిగో జరిగిందని నువ్వు అనుకున్నది ఇలా ఉంది, ఇలాగైనా ఉంది, నువ్వు చెప్పింది నీ ఆలోచన ఇదేనా? ఉపనిషత్తులు సృష్టి జరిగిన విధానాన్ని చెప్పి మనల్ని నుంచోబెట్టి చిన్న పిల్లవాడిని బుజ్జగించి చెప్పినట్టు, అబ్బాయి సృష్టి జరిగిందని నువ్వు అంటున్నావు కదా, ఇది నేను చెప్తాను, నువ్వు ఎలా సృష్టి జరిగిందని నువ్వు అనుకుంటున్నావు నేను చెప్తాను, విను. చెప్పండి. ఇదిగో ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, నిజమేనా? నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటున్నానండి అని మనతో అనిపించి, ఇది చాలా ముఖ్యమైన విషయం, ఇది అర్థం చేసుకోవాలి అని మనతో అనిపించి వేదాంతం ఏం చేసింది? ఓహో, నువ్వు నిజం అనుకుంటున్నావా? ముఖ్యంతి యత్ సూరయ, పండితులంతా వచ్చి కూర్చోండి, వినండి, ఇది అబద్ధం. అది అధ్యారోపం అపవాదం. అధ్యారోపం చేసేది వేదాంతమే, అపవాదం అంటే ఇది కాదు, దీనికి స్వతంత్ర స్థితి లేదు. రెండే, అది కూడా అక్కడ కూడా తేలికే ఏమీ లేదు. ఓహో, ఇది పుట్టిందంటున్నావా? ఇప్పుడు ఒక నెక్లెస్ పుట్టిందని, నెక్లెస్ తయారైంది అన్నావా? ఎలా తయారైంది? ఏది లేకపోతే అది లేదు, ఏది ఉంటేనే అది ఉంది, బంగారం ఉంటేనే అది ఉంది. కాబట్టి దానికి ఈ సృష్టికి స్వతంత్ర స్థితి ఉందా? లేదండి. ఉందని ఎవరంటారు? లేదు. ఎందుకంటే అది పుట్టడానికి ముందు ఉన్నదో లేదో నీకు తెలియదు, పుట్టింది, పెరిగింది, పోతుంది, తర్వాత ఏమైందో నీకు తెలియదు. అంటే దానికి స్వతంత్ర స్థితి లేదు. ఎప్పుడైతే దానికి స్వతంత్ర స్థితి లేదో, స్వతంత్ర స్థితి కలిగినది ఒకటి ఉండి తీరాలి. ఇదే ఆ నిరూపణ. ఇంతకంటే వేరే నిరూపణ ఏది అక్కర్లేదు. ఇది పుడుతున్నది అంటే పుట్టనిది ఒకటి ఉండాలి, ఇది పెరుగుతున్నది అంటే పెరగకుండా ఉండేది, పెరుగుదల అవ్యయం, పెరగటం క్షీణించడం అనేది లేనిది ఒకటి ఉండాలి. ఇది లయం అవుతున్నది అంటే లయం కానిది ఒకటి ఉండాలి. అంటే ఈ పుట్టుక, స్థితి, లయం వీటికి అతీతమైనది ఒకటి ఉండి తీరాలి. ఎవరైనా అర్థం చేసుకోవలసిందే. అదే పరమాత్మ తత్వం. దాన్ని అర్థం చేసుకోవటానికే ఈ ప్రయత్నం. ఆ విషయాన్నే జన్మాద్యస్య అనే మొదటి శ్లోకంలో వ్యాస భగవానుడు చెప్పాడు. విశ్వజన్మస్థితి విలయంబులెవ్వని వలన నేర్పడు అనువర్తనమున
యావర్తనమున కార్యములందభిజ్ఞుడై తాన రాజగుచు చిత్తమున చేసి వేదంబులజునకు విదితముల్గా వించెనవ్వడు బుధులు మోగింతురెవ్వనికి ఎండమావుల నీట కాచాదులన్ అన్యోన్య బుద్ధితా నడరునట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడు ఎవ్వడు అతనిన్ కోరి చింతించదం ధీమహి చింతించదన్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. ఆ చింతించదన్ అనే మాట తెలుగులో అద్భుతమైన మాట, చక్కటి మాట. ధీమహి అనే సంస్కృత ఆ క్రియాపదానికి పోతన గారు ఉపయోగించినటువంటి పదం. చింతించదన్ అనగు విశ్వమయుని అనుదినం. ఏదో ఒకసారి ఇలా చింతించేసి వదిలేస్తానని కాదట, అనుదినం. నిత్యం సత్యం పరం ధీమహి. ఎప్పుడు నేను ఆ సత్యాన్ని గురించి ఆలోచిస్తాను. ఎందుకండి ఆ సత్యాన్ని గురించి ఆలోచించటం? అది ఏమైనా కనపడేదా? నువ్వు ఆలోచించినా నీ దగ్గరికి వచ్చేదా? బాబు నేనున్నానని నీకు ఎప్పుడైనా కనపడిందా? నీకే కాదు, ఈ ఈ సృష్టిలో పుట్టిన ఎవరికైనా ఇంతవరకు నాకు కనపడిందని చెప్పిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఉందని చెప్తున్నారు. కనపడిందని చెప్తే నేను కనపడింది నేను చూశానని ఎవరు చెప్తారు? ఆ చెప్పినా అది కుదరదు. ఎందుకని కుదరదు? మీరేమి ఇక్కడ దుర్వ్యాఖ్యానం చేస్తున్నారా అని అంటారా? కాదు, కనపడదు. ఎందుకు కనపడదు? కనపడితే అది సత్యం కాదు. కనపడితే కార్యం, కార్యం అబద్ధం, కారణం నిజం. మరి కనపడిన దాన్ని చూడు చూడు ఎలా అంటున్నారు? అదే భాగవతం చివరికి వచ్చేసరికి మనకి ఎలా తెలుస్తుందో అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత ఇంకొక శ్లోకం ఉంది కదా, ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిశుశ్రూషుభిస్తక్షణాత్. ఇప్పుడు ఈ మధ్యలో ఇంకొక మాట చేరుస్తున్నారు పోతన గారు. ఇట్లు పరం సత్యం పరం ధీమహి, దాన్ని అక్కడ అనగు విశ్వమయుని అనుదినంబు అని భావాన్ని చెప్పి ఇక్కడ సత్యం పరం ధీమహి అనే ఆ మూడు పదాలని యథాతథంగా ఆయనకి ఆంధ్రీకరించడానికి ఆయనకి ఇష్టం కాలేదు. ఇంకా ఆంధ్రీకరించక్కర్లేదు. ఆంధ్రీకరిస్తే దాంట్లో ఉన్న ఆ అర్థం పూర్తిగా రాదు, చెప్పలేనేమో అనిపించి ఆయన సత్యం పరం ధీమహి ఆ మాటల్ని మళ్ళీ పద్యంలో పెట్టడం ఎందుకని వచనంలోనే ఆయన స్పష్టంగా చెప్పేస్తున్నాడు పోతనామాత్యుడు. పోతన గారి హృదయం పట్టుకోవటం అది చాలా కష్టం. మనం ఎంతో కష్టపడి ఆలోచన చేస్తే కొద్దిగానైనా పట్టుకోగలం. ఈ పోతన గారి కంటే 4 ఆకులు ఎక్కువ చదివిన వాడు వ్యాస మహర్షి. ఆ వ్యాస మహర్షి హృదయాన్ని పట్టుకోవటం ఇంకా కష్టం. చూద్దాం ఎంతవరకు పట్టుకోగలిగితే అంతవరకు. ఇప్పుడు యత్నే కృతే యది నసిద్ధ్యతి కోత్ర దోష, ప్రయత్నం చేస్తున్నాం, సిద్ధిస్తుందా? సిద్ధిస్తుంది. సిద్ధించదనుకోండి తప్పేం లేదుగా అని చెప్పిన మాట. ఇట్లు సత్యం పరం ధీమహి అను గాయత్రి ప్రారంభంబున గాయత్రి నామ బ్రహ్మరూపం వై. సత్యం పరం ధీమహి అనేది గాయత్రి మంత్రం యొక్క అర్థము. అటువంటి గాయత్రి మంత్రం యొక్క అర్థమై మత్స్యపురాణంబులోన గాయత్రిని అధికరించి ధర్మ విస్తరంబును వృత్రాసుర వధంబును ఎందు చెప్పంబడు. ఆ గాయత్రి మంత్రార్థం ఎక్కడ చెప్పబడిందో అది భాగవతం అట. భాగవతం అంటే ఏమిటో డెఫినేషన్ చెప్తున్నాడు పోతన గారు. ఇప్పుడు గాయత్రి మంత్రం, ఆ గాయత్రి మంత్రమే రామాయణంలో ప్రతి 1000 శ్లోకాలకి ఒక అక్షరాన్ని చెప్పి 24,000 శ్లోకాలు 24 అక్షరాలు నిబంధించాడు వాల్మీకి మహర్షి అని పెద్దలు చెప్తారు కదా.
ఆ గాయత్రి మంత్ర అక్కడ ఆ మంత్ర వర్ణాలని మంత్ర అక్షరాల్ని అక్కడ బంధించారు. ఇక్కడ మంత్ర అర్థాన్నే మొత్తం భాగవతం అంతా సవిస్తరంగా కలిపేశారు దాంట్లో. ఈ అర్థం దాంట్లో కలిపి ఆ మొత్తం అంతా దాంట్లో మెదిపేశారు. ఇంకా దాన్ని మనం విడిగా తీసుకుని అర్థం చేసుకోవాలి. అది అసాధ్యం, చాలా కష్టం. చూద్దాం. మత్స్య పురాణంబులో గాయత్రిని అధికరించి తర్వాత ధర్మ నిస్తరం చెప్పారు. వృత్రాసుర వధంబును ఎందు చెప్పంబడు. ఎక్కడైతే వృత్రాసుర వధ చెప్తారో అది భాగవతము అని మత్స్య పురాణంలో చెప్పబడింది. అది భాగవతం అని పలుకుటం చేసి సత్యం పరం ధీమహి అని మొట్టమొదట వేద వ్యాసుడు మొదటి శ్లోకం చివరి పదాలు పెట్టడంలో అదే అర్థం. గాయత్రి మంత్రార్థమే ఈ భాగవతంలో ఉన్నదయ్యా అని చెప్పటం చేసి ఈ పురాణంబు శ్రీ మహాభాగవతంబు అనన్ ఒప్పుచుండును అని ఒక వ్యాఖ్యానం, ఒక వివరణ మనకి చెప్పారు. ఎవరు? పోతనామాచ్యుడు. ఇప్పుడు ధర్మ ప్రోజ్యత కైతవోత్ర ఈ శ్లోకానికి ఆ అనువాద పద్యం చెప్తున్నాడు. శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతంబైన భాగవతంబు. భాగవతం శ్రీమంతం అంటే శ్రీ అంటే తేజస్సు, తేజస్సు కలిగినది. తేజస్సు అంటే పరమాత్మే, పరమాత్మని మించిన తేజస్సు లేదు. శ్రీమంతము అంటే పరమాత్మని వివరించి చెప్పేది అని అర్థారిడేటివ్గా చెప్పచ్చు, అందులో అనుమానం అక్కర్లేదు. శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతంబైన. మునిశ్రేష్ఠుడు ఎవరు? వాళ్ళు వేదవ్యాస మహర్షి, ఆయన చేత రచింపబడినటువంటి భాగవతంబు సద్భక్తితోడ వినగోరువారల విమల చిత్తంబుల చెచ్చరన్ ఈశుండు చిక్కుగాక. ఈశ్వరుడు ఎవరి మనస్సుల్లో ప్రతిష్ఠితమై ఉంటాడు? ఎవరి మనస్సుల్లో కనిపిస్తాడు? ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. పరమాత్మ తదైక్షత అంటే ఆలోచించి తానే అయిపోయాడు అని చెప్పారు. ఇంతకు ముందు నిమిత్త కారణం, ఉపాదాన కారణం చెప్పుకున్నాం. ఉపాదాన కారణం ఆయనే, అదంతా ఇదంతా ఆయనే అయిపోయాడు. ప్రతి అణువులోనూ ఆయనే ఉన్నాడు. అంటే నాలోను నీలోను అంతట్లోనూ ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. అయితే మరి ఇక్కడ నా హృదయంలో చిక్కును అంటాడే, నువ్వు ఉన్నాడు నీ హృదయంలో. అసలు నువ్వు పరమాత్మే, నీ స్వరూపం పరమాత్మే. ఇక్కడ నెక్లెస్ అని బంగారం అని రెండు లేవు. ఉన్నదంతా బంగారమే, ఉన్నదంతా పరమాత్మే. అలా అర్థం చేసుకోవాలి. ఆయన నీ నీ హృదయంలో చిక్కును అంటే నువ్వు గుర్తిస్తే నీకు కనిపిస్తాడు, లేకపోతే ఎందుకు కనపడతాడు? అది చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నిషుండు చిక్కునే. ఇతర శాస్త్రాలు నువ్వు ఎన్ని చదివినా నీకు ఈశ్వరుని గురించి అవి చెప్పలేవు. భాగవతమే చెప్తుంది. దేన్ని గురించి చెప్పేటప్పుడు దాని గొప్పతనాన్ని చెప్పాలి కదా, అందుకని అలా చెప్పారు. మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయక ఇందు తగిలియుండుట మహాతత్వ బుద్ధి పరగం. ఇది మహాతత్వవేత్తలకి, మంచివాళ్ళు, నిర్మత్సరులకి కపట నిర్ముక్తులైతేనే నీకు భాగవత ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ కపటం పోవాలి. కపటం అంటే ఉన్నదాన్ని లేదనుకోవటం, లేని దాన్ని ఉన్నదనుకోవటం, మొండివాదం, బండవాదం ఇలాంటివన్నీ ఉండకూడదు. నీవు సంపూర్ణమైన విశ్వాసంతో మహర్షి ఏం చెప్తున్నాడో అది నేను వినాలి అన్న ఒక చిత్తశుద్ధి ఉంటే అప్పుడు నీకు అర్థమవుతుంది తప్ప లేకపోతే అర్థం కాదు. ఆధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అఖిల సుఖదమై సమస్తంబుగా అయ్యునుండు. ఇదంతా సమస్తంబు కాకయును అయ్యును. సమస్తం అయిందా అంటే నువ్వు ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. అలాగా వస్తువు ఎరుగంగ తగు భాగవతమునందు ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శుభదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే. చక్కగా అనువదించి చెప్పాడు పోతన గారు. కిం వా పరై ఈశ్వరో హృద్యవరుధ్యతే
అత్ర కృతిభి శుశ్రూషుభి వినాలనే కోరిక ఉంటే తక్షణాత్ ఈశ్వరుడు నీ హృదయంలో వచ్చి చక్కగా కూర్చుంటాడు సింహాసనం మీద అని రెండవ శ్లోకంలో సత్యం పరం ధీమహి అని నువ్వు గనక నిరంతరం దాన్ని అనుదినము నువ్వు ధ్యానిస్తూ ఉంటే నీకు మనసులో ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు వేద నిగమ కల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురగో రసికా భువి భావుకాగా. ఈ పద్యాన్ని అనువదిస్తున్నాడు, ఈ శ్లోకాన్ని అనువదిస్తున్నాడు పోతనామాత్యుడు. వేద కల్ప వృక్ష విగళితమై, వేద కల్పవృక్ష, వేదం అనే కల్పవృక్షం నుంచి విగళితమై జారి కింద పడింది. శుకముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు. రసికులు భావవిధులు, రసికా భావుకా అయిన వాడు రసికుడు అవ్వాలి, భావుకుడు అవ్వాలి. అంతే తప్ప నేను రసికుడిని భావుకుడిని కాదు అంటే కుదరదు. నేను కేవలం భావుకుడిని రసికుడు అంటే కుదరదు. రసిక అంటే భక్తి రసం, భావుక అంటే జ్ఞానపదం. రసికా భువి భావుకా రసిక భావ విధులు భాగవత పురాణ ఫల రసాస్వాదన పరులు పదవిగనుడు. ఆ పదవిని మీరు పొందండి. భాగవతం అనే పురాణం యొక్క రసాన్ని ఆస్వాదించటం అనేటటువంటి పదవిని పొందండి. మిగిలిన పురాణాలకి భాగవత పురాణానికి చాలా భేదం ఉందని మనం ఒక మాటలో అనుకోవచ్చు. పెద్దలు చెప్పే మాటే ఇది. ఆ మిగిలిన పురాణాలలో ఏముందో ఏమిటో అన్ని పురాణాలు ఏం చేస్తున్నాయి అంటే వేదార్థాన్ని ఉపబృంహితం చేయడానికే వచ్చాయి. అలాగే భాగవత పురాణం ఇది బాగా మనకి ఎందుకని సన్నిహితమైంది అంటే అదిగో ఆ కృష్ణ పరమాత్మ వలన. మిగిలిన వాటిలో చెప్పలేదా? చెప్పారు. ఇది అది ఆ భాగవతుల కథ వలన ఎందుకనో అది మన పుణ్యవశాత్తు పోతన గారి వలననే తెలుగు వాళ్ళకి దగ్గర అయింది భాగవతం అని నేనంటే ఇదేమీ పెద్ద వివాదాస్పదమైన విషయం ఏం కాదు. పోతన గారు అంతటి మహానుభావుడు. అదే చెప్తున్నారు. వేద కల్పవృక్ష విగళితమై శుకముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు అని ఈ విధంగా వేదవ్యాస మహర్షి శ్రీమద్ భాగవతానికి మొట్టమొదట దిశానిర్దేశం చేస్తూ చెప్పిన ఏ 3 శ్లోకాలు ఉన్నాయో ఆ 3 శ్లోకాలకి చక్కగా తెలుగులో ఛందోబద్ధమైన పద్యాలు రాసి వాటి అర్థాన్ని మనకి కరతలామలకంలాగా అర్థమయ్యే విధంగా మనకి అందించినటువంటి మహానుభావుడు పోతన గారు. ఇప్పటికి మనం ఏం చేశాము అంటే సంస్కృత భాగవతం, తెలుగు భాగవతం ఈ రెండింటి యొక్క అవతారికల్ని మనం మన శక్తి కొలది గ్రహించాము. ఇప్పుడు ఇంకా నెమ్మదిగా మనం తర్వాత ఎపిసోడ్లో ఏం చేయవచ్చును అంటే భాగవత గ్రంథంలోకి ప్రవేశించవచ్చును. అంతవరకు స్వస్తి.